వచ్చి చిందించిన రక్తాన్ని బట్టి మీరిచ్చిన రక్షణను బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలయ్యా. మీరు మా జీవితాల్లో ఇప్పటి వరకు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిన్ను మహింపరచవలసిన విధంగా నిన్ను మహింపరచవలసినంతగా మా జీవితాలు ప్రభా లేనప్పటికీ మేము అనేక మార్లు ప్రభా అయా తండ్రి మరి ఎన్నో బలహీనతతో ప్రభా నాయన అవివేకంతో జ్ఞానంతో ఉన్నప్పటికీ ప్రభా అయా నీ కృపను బట్టి మమ్మల్ని ఇంకను ప్రభా మీరు ప్రేమిస్తూ మీ ఓర్పును మా జీవితాల్లో కొనసాగింపు చేస్తూ నాయన మీ రూపంలోనికి మార్చబడ్డానికి ప్రభా మీరు మా జీవితాల్లో అనుమతిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి అయా నీకు వందనాలు నీకు స్తోత్రాలు అయ్యా. మేమైతే మానవ మాత్రులు మట్టి వంటి వారం కానీ నీ కృపచేత ప్రభా నీ యొక్క మహిమైశ్వర్యాన్ని నాయన అయా మాలో మీరు నింపాలని ప్రభా అయా నీ సాక్షులుగా లోకంలో నిలబెట్టుకోవాలని ప్రభా ఎందుకు ఎన్నికలేని ప్రభా మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. మాకంటే లోకంలో ఎంతో మంది ప్రభా యోగ్యులు గొప్పవారు అర్హులు ఉంటుండగా ప్రభా నాయన మీ కేవలము మీ యొక్క ఉచిత కృపను బట్టి నాయన మా యొక్క యోగ్యతను బట్టి కాకుండా మీ ఉచితమైన కృపను బట్టి మీరు మమ్మల్ని అయా ఎన్నుకొని రక్షించినందుకు నీకు వందనాలు. మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకే వందనాలు తండ్రి. అగ్ని వంటి కనులు అపరంజిని పోలిన పాద పద్మములు కలిగిన వాడా మీకే వందనములు స్తోత్రములు అయ్యా. అయా దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడు ఎవడును తీయలేకుండా వేయవాడా నీకు వందనాలయ్యా. మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు నీ ఒక్కడివే అని దావీదు భక్తుడు సెలవిస్తున్నట్లుగా అవును ప్రభా నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు సర్వశక్తిమంతుడివి సర్వోన్నతుడివి నాయన. అయా సర్వ సృష్టిని మాట మాత్రం చేత సృజించిన దేవుడు ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు తండ్రి. అయా మరి పరలోకంలో నాయన మీకు కోటాను కోట్ల దేవదూతలు అంతగా స్తుతిస్తున్నప్పటికీ ప్రభా అయా మానవ మాత్రమైన ప్రభా మా స్తుతులను ప్రభా మీరు ఆస్వాదిస్తూ మా స్తుతులు సింహాసనం మీద ఆసీనులైన దేవా మా హృదయాల్లో వాసం చేయాలని ఆశిస్తున్న దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరం మీ పాద సన్నిధిలో చేరుకుని ఉండగా మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నీకు వందనాలు. ఈ మనసును బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. జూమ్ లింక్ మీ హస్తాలు కప్ చెప్తున్నాను తండ్రి మీకే వందనాలు. మమ్మల్ని అందరినీ మీ హస్తాలు కప్ చెప్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు పవిత్రపరచమని పరిశుద్ధపరచమని మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. మా హృదయాన్ని మీరు తెరవమని వేడుకుంటున్నాం ప్రభా. నీ యొక్క వాక్కులు మాలో నూరంతలుగా ఫలించినట్లు మీరు సహాయం చేయండి. ఇదిగోండి తండ్రి మీ దాసుని తరుణ్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు. మీ హస్తాలు కప్ చెప్తున్నాను తండ్రి. ఈ బిడ్డ నీ కొరకైన ప్రభా బలమైన సాధనంగా నాయన మీరు ఎన్నుకొని ప్రభా మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు నాయన. మీ కృప కొరకే నా తండ్రి మీ కృపతో నాయన మీ మహిమార్థమే తండ్రి అయా మీ సాక్షిగా మరి మొదటి జనరేషన్ గా ప్రభా బిడ్డను మీరు నిలవబెట్టుకున్నందుకు నీకు వందనాలు నాయన. ఆ బిడ్డ ద్వారా వారి కుటుంబాల్లో మీరు ఇంకా జరిగించిన ఆయన రక్షణ కార్యాలన్నిటిని బట్టి నీకు వందనాలు. ఇదిగోండి మా మధ్యలో నాయన మరి ప్రతిసారి ప్రభా తను ఎంతో ఆ యొక్క ఆ సమయంలో కూడా ప్రభా నాయన నీ కొరకు నిలబడి మరి ఆ యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని ప్రభా మా మధ్యకు తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డను ప్రభా అనేక రకాలుగా నాయన మీరు హెచ్చించి నీ నామ మహిమాత్మే మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ బిడ్డ ద్వారా మీ యొక్క సువార్త నాయన మరి సత్యాన్ని శక్తిని ప్రభా మీ యొక్క ఖుష్బుని ప్రభా అనేక ప్రాంతాల్లో మీరు ఫైలాయిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇంకను ప్రభా ఈ బిడ్డ ద్వారా మీ యొక్క రక్షణ సువార్తను ప్రభా యొక్క సువాసన అనేక కుటుంబాల్లో అనేక ప్రాంతాల్లో ప్రభా వ్యాపింప చేసి మీరు అనేక హృదయాలను ప్రభా నీ తట్టు తిప్పబోతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచమని ఈ బిడ్డను మీరు బలపరిచి మీ సిలువ చోటను నాయన అయా మరుగుపరిచి మీరే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి మా అందరితో మాట్లాడమని సహాయం చేయమని మీరే కనికరించమని యవ్వన బిడ్డలను కూడా ప్రభా నీ కొరకు సాక్షులుగా సాధనాలుగా వాడుకోమని ప్రభా దుష్టుని ఉచ్చి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి ప్రభా నీ కొరకైన బలమైన సాధనాలుగా మీరు నాయన ఈ బిడ్డ ద్వారా ప్రభావితం చేసి వాడుకోబోతున్నారు మేము నమ్ముచు నిన్ను స్తుతిస్తూ ప్రభా. మరొక మారు ఇంకా జాయిన్ అయిన బిడ్డలను కూడా మీ హస్తాలు కప్పు చెప్తూ మమ్మల్ని అందరినీ మీ దాసుని మీ హస్తాలు కప్పు చెప్తూ మీరే మీ యొక్క ఆత్మ కార్యాన్ని మీ వినికిడిలో మా అందరి వినికిడిలో ప్రభా మీ యొక్క శక్తి గల వాక్యులను ఆశీర్వదించి మీ ఆత్మకార్యాన్ని మా అందరిలో జరిగించి సమస్త మహిమాగంత ప్రభావాలు పొందుకోమని మీ కృప కొరకే వేడుకొంచు యేసు దివ్యనామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ తరుణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా తెలుగులోనికి మనకి అనువాదించడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు.
బ్రదర్ తరుణ్ కుమార్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నా. బ్రదర్ తరుణ్ కుమార్ అయ్య గారు దేవుని చేతిలో ఒక విశిష్టమైన పాత్ర. సంఘ పరిచర్యలోను మరియు వ్యాపార రంగంలోను వారు అమూల్యమైన సేవలు అందిస్తా ఉన్నారు. బడ్డింగ్ మరియు బేకింగ్ అంటే తరుణ్ గారికి చాలా ఇష్టం. ఇటీవల బియాండ్ ద బ్యాక్గ్రౌండ్ అను పుస్తకమును తరుణ్ గారు రచించారు. ప్రస్తుతం తరుణ్ గారు H&Mలో 6 సిగ్మా కన్సల్టెంట్ గా పూర్తికాల సేవలు అందించు బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ చర్చ్ బోర్డుకు మెంబర్ గా కూడా సేవలు అందిస్తా ఉన్నారండి. వారి ప్రియ సతీమణి గారు లీనా గారు క్యాప్ జెమినీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గ్లోబల్ లీడర్ గా ఉన్నారండి. బ్రదర్ తరుణ్ గారు మరియు లీనా గారులకు జేసన్ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వారు ప్యారిస్ లో నివసిస్తా ఉన్నారండి. బ్రదర్ గారిని బ్రదర్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. Thank you very much for the introduction and the prayer. Praise God for this opportunity. మరి నన్ను పరిచయం చేసిన మాటలను బట్టి, మీరు చేసిన ప్రార్థనలను బట్టి, ఈ సమస్తాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Okay, we'll quickly move into the word. I just wanted to share my screen. I hope you're able to see what I'm sharing. మరి మనం త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేను నా స్క్రీన్ మీద వేస్తున్న స్లైడ్స్ మీకు కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. Okay, so I picked up two people from the history of Olympics, and I wanted to speak about one principle connecting with what God taught us through these two people. మరి ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు వారి గురించి చెప్పి ఈ యొక్క ఆటగాళ్ళు ఈత పోటీలో స్విమ్మర్స్ అన్నమాట, ఈతగాళ్ళు. వీళ్ళు ఒలింపిక్స్ లో వీళ్ళు చేసుకున్న ఆ యొక్క సంపాదించిన ఆ యొక్క పరిస్థితులన్నిటి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. So on the left, what you see is Michael Phelps. He is one of the most decorated Olympians of all time. He has won 23 gold medals in his lifetime. మరి ఎడమ ప్రక్క ఉన్న ఆ యొక్క గోల్డ్ మెడల్ వేసుకుని ఉన్నారు కదా, అతని పేరు మైకేల్ ఫెల్ప్స్. ఇతను తన జీవిత కాలంలో ఆ ఈత పోటీల్లో 23 బంగారు పతకాలని గెలుచుకున్నాడు. Now, how did he do that? Is where he started swimming at the age of 7, and at one point of time, his coach asked him, "Would you be available to practice on Sundays as well?" So usually every day he swims about 6 hours as a practice from the age of 7, and because he said yes to swimming on Sundays as well, it was an additional 52 weeks into 6 hours. So he added an additional practice of 52 into 6 into his life, and that really led him to these 23 gold medals. మరి ఈ యొక్క ఎడం ప్రక్క ఉన్న మైకేల్ ఫెల్ప్స్ గారు తన జీవితంలో 7 సంవత్సరాల వయసు నుంచే ఈత కొట్టడం ప్రాక్టీస్ చేశాడు. ఎంతగా అంటే రోజుకి 6 గంటలుగా తను ప్రాక్టీస్ చేసేవాడు, సాధన చేసేవాడు. మరి ఒకసారి తన కోచ్ ఏమడిగాడంటే, ఆదివారాలు కూడా నీవు ప్రాక్టీస్కి వస్తావా, చేయగలవా అంటే తను ఒప్పుకొని ఆదివారాలు కూడా తను సాధన చేయడం ప్రారంభించాడు. అంటే సంవత్సరానికి 52 ఆదివారాలు కూడా తనకి ఆ యొక్క తన ప్రాక్టీస్కి కలిసి మరి దాదాపు 52 ఆదివారాలు దాన్ని 6 గంటలతో హెచ్చిస్తే ఎన్ని గంటలు వస్తాయో అంత ఎక్స్ట్రా అవర్స్ కూడా తను ప్రాక్టీస్ చేశాడు అన్నమాట. So on the right side, we have another person. His name is Rowdy Gaines. He is an American swimmer who won 3 gold medals before Michael Phelps started swimming. మరి కుడి పక్కన ఉన్న ఆ యొక్క ఈతగాడి పేరు రౌడీ గెయిన్స్. ఆయన ఈ యొక్క ఎడం ప్రక్క ఉన్న ఈ మైకేల్ ఫెల్ప్స్ కంటే ముందే 3 బంగారు పతకాలు గెలుచుకున్న ఈతగాడు. Now, what is interesting about Rowdy Gaines is that
he never got into the swimming pool until the age of 17. At the age of 17, for the first time, he got into the swimming pool, tried to swim, and then he decided to get into the Olympics. And from the age of 17 until he got into the Olympics, he continued to practice. ఇక్కడ ఈ యొక్క రౌడీ గెయిన్స్ అనే వ్యక్తి యొక్క జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతనికి 17 సంవత్సరాలు వచ్చేంత వరకు అతనికి ఈ ఈత గురించిన ఆ సాధన లేదు, ప్రాక్టీస్ చేయలేదు. 17 సంవత్సరాల నుంచి మాత్రమే తను ఈతని ప్రాక్టీస్ చేశాడు, ఈత కొట్టడం. మరి ఒలింపిక్స్ కి అతడు ఆ పోటీల్లో పాల్గొనేంత వరకు కూడా ఎడతెగక ప్రాక్టీస్ చేశాడు. Now, what is special about Rowdy Gaines is that after his medal-winning performance at the Olympics, where he swam only 49 seconds, he came back and while taking the medal, he made a statement. He said, "I swam around the world to swim for this 49 seconds." మరి తను ఈ యొక్క రౌడీ గెయిన్స్ జీవితంలో మరి ఒక విశేషం ఏంటంటే, అతడు బంగారు పతకం అందుకుంటున్న రోజున ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఏంటంటే, ఈ పోటీలో కేవలం నేను 49 సెకండ్లు మాత్రమే ఈత కొట్టి ఈ యొక్క పథకాన్ని గెలుచుకున్నాను. దీని కొరకు నేను నా జీవితంలో నేను చేసిన ఆ యొక్క సాధన, ఆ యొక్క ఆ దూరం అంతా కూడా నేను లెక్క పెడితే 20,000 అడుగులు, 20,000 మైళ్ళు నేను సాధన చేసినట్టు నేను లెక్క వేసుకున్నాను. అది ప్రపంచం అంతటిని కూడా మరి 2 సార్లు చుడితే ఎంత దూరమో అంత దూరము నేను ఈత కొట్టి నేను సాధన చేశాను, కేవలం ఈ 49 సెకండ్ల పోటీ కొరకు అని చెప్పాడు. In the Olympic pool is about 50 meters. So if you count how many times he swam in that 50 meters, it amounts to 20,000 miles. It is more than twice around the world. That's the amount of practice he has put in to win that medal by swimming for 49 seconds during Olympics. మరి ఇందాక చెప్పినట్లుగా తను ఈ యొక్క కుడివైపున్న రౌడీ గెయిన్స్ అని ఆయన ఆ బంగారు పతకం గెలుచుకోవడానికి ఆ రోజు పోటీ రోజు తను నిజానికి ఆ యొక్క దూరము 50 అడుగులు మాత్రమే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నది. మరి ఆ యొక్క టైం చూసుకుంటే 49 సెకండ్లే. కానీ దాన్ని ఆ పోటీలో పాల్గొనడానికి ఆయన సాధన చేసిన ఆ యొక్క ఈత కొలంలో అదంతా కూడా మనం లెక్క పెడితే అవి 20,000 మైళ్ళు తను ఈత కొట్టినట్టు సమానం అన్నమాట. 20,000 మైళ్ళు అంటే మన భూమిని 2 సార్లు చుట్టి రావచ్చు, అంత దూరం తను సాధన చేశాడు. అంత డిస్టెన్స్, అంత దూరము స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేశాడు, కేవలం 49 సెకండ్లు ఆ యొక్క పోటీ రోజున పాల్గొనడానికి. Now the question is, are they believers? Do they know God? How is it working for them? Now the interesting part is there are certain principles in the Bible and they work irrespective of whether you believe in God or not. For example, it rains on everybody and gravity works on everybody. It doesn't matter who is jumping from the building, the gravity will work on them. So there are certain principles and one of such principles is called persistence. మరి ఈ వీళ్ళిద్దరి గురించి, ఈ ఈతగాళ్ళిద్దరి గురించి మనం ఆలకించాం కదా. వీళ్ళ జీవితాలను చూస్తే వీళ్ళు విశ్వాసుల, మరి యేసు ప్రభువుని నమ్ముకున్నారా అంటే మనకి అది తెలియదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం ఏంటంటే, అందరికీ కూడా, మానవాళ్ళందరికీ కూడా కొన్ని నియమాలు అందరికీ పనిచేస్తాయి. వాళ్ళు విశ్వాసులా లేకపోతే మరొకట కాదు. ప్రతి మనిషికి కూడా వాళ్ళ జీవితాల్లో కొన్ని నియమాలు అయితే సర్వసాధారణంగా అందరికీ పనికొస్తాయి, అందరికీ కూడా దాంట్లో సఫలం అవుతారు. అలాంటి ఒక నియమము మరి ఎడతెగక ప్రయత్నించటం. ఇంగ్లీష్లో పర్సిస్టెన్స్ అని చెప్పారు కదా. ఎడతెగక ప్రయత్నించటం లేదా అసలు పట్టు విడవక కొనసాగటం. ఈ పట్టు విడవకుండా కొనసాగటం, ఎడతెగకుండా ప్రయత్నించటం అనే నియమము ప్రతి మనిషికి పనికొస్తుంది. So there are a couple of things that I wanted to bring up today. One is that we are designed to show persistence,
And persistence is what breeds excellence. If you want to be excellent, we have there is a study that listed all the people who have excelled. One common thread among everybody that they have noticed is that everybody was persistent. There is nothing called an overnight sensation. It takes at least 20 years of hard work to become an overnight sensation. And the third thing is, God wants us to show persistence. It's a desire of God to see that we are persistent. మరి కొన్ని విషయాలు ముఖ్యమైన పాయింట్స్ మీ దృష్టికి తేవాలనుకుంటున్నానండి. మరి స్లైడ్ లో చూపిస్తున్నట్లుగా మొట్టమొదటిది, మనము ఈ యొక్క ఎడతెగకుండా ప్రయత్నించడానికి, పట్టు విడవకుండా కొనసాగటానికి మనం నిర్మించబడ్డాం. మన దేవుడు మనల్ని నిర్మించిన రీతి చూస్తే అది ఎలా ఉందంటే, పట్టు విడవకుండా కొనసాగే ఆ యొక్క స్థితి కొరకు మనం నిర్మించబడ్డాం, లేదా విడవకుండా ప్రయత్నించడం కొరకు మనము నిర్మించబడ్డాం. మరి రెండవ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క స్థితి, ఈ పట్టు విడవకుండా మరి కొనసాగటం కానీ వదలకుండా ప్రయత్నం చేయటం అనే ఈ యొక్క పరిస్థితి మనలో ఎప్పుడైతే మనం అట్లా ఉంటామో, అదేం చేస్తుందంట, ఒక శ్రేష్టమైన స్థితికి ఒకలాగా అది దారితీస్తుంది. ఎప్పుడైతే నువ్వు వదలకుండా ప్రయత్నం చేస్తావో, వదలకుండా ప్రయత్నం చేసి పట్టు విడవకుండా కొనసాగుతావో, అది శ్రేష్టమైన స్థితికి నేను తీసుకువెళ్తుంది. ఎంతో ఉత్కృష్టమైన స్థితికి, ఉన్నతమైన స్థితికి నేను తీసుకువెళ్తుంది. ఒక రీసెర్చ్ స్టడీలో మరి ఎవరైతే గొప్ప కార్యాలను సాధించారో, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారందరినీ వాళ్ళు స్టడీ చేసినప్పుడు, వాళ్ళందరిలో ఉన్న ఒకే ఒక సామాన్యమైనగా అందరిలో ఉన్న విషయం ఏంటంటే, ఈ పట్టు విడవకుండా కొనసాగటం, వదలకుండా ప్రయత్నించడం అనే ఆ యొక్క స్థితి వాళ్ళల్లో, అలాంటి ప్రయత్నాలు వాళ్ళలో ఆ జీవితాల్లో గమనించారు. ఎవ్వరు కూడా ఒకేసారి గొప్ప స్థితికి, ఉన్నత శిఖరాలు అధిరోహించలేరండి. ఒక 20 సంవత్సరాలు కష్టపడితే ఆ ఒక్క రోజు కోసం, ఆ యొక్క ఉన్నత శిఖరాలు అందించే ఆ ఒక్క రోజు కోసం ఒక్కోసారి 20 సంవత్సరాలు కష్టపడవలసి ఉంటుంది. మరి God wants us to persist, and we read that in several places. I'm picking up 2 parts of where God himself tells us that we should be persistent. మరి దేవుడు మనము ఇలాగా వదలకుండా ప్రయత్నించే వాళ్ళంగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పట్టు విడవకుండా కొనసాగాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. బైబిల్లో నేను కొన్ని వాక్య భాగాలు దీని గురించి నేను ఎన్నుకున్నాను. So let us read from Luke chapter 11. We can read from verses 1 to 10. Although I have just presented 9 to 10, we can read from 1 to 10 just to understand the context when Jesus is saying this. లూకా సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు మనము ఎక్కువగా ఏకాగ్రత పెడదాం. కానీ ఈ యొక్క సందర్భం అంతా కూడా గ్రహించుకోవడానికి కోసం మనం 1 నుంచి 10 వచనాలు కూడా మనం చదువుదాం. దయచేసి షల్ వి రీడ్ బ్రదర్? Yes. ఎవరైనా దయచేసి చదువుతారండి? అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. 1 నుంచి 10 అమ్మా. లూకా 11 1 నుంచి 10. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు నువ్వు ప్రార్థన నేర్పమని ఆయన అడిగిన. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమింపుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పును. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు,
అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. Thank you, sister. So we read here, I wanted to read from 1 to 10 because I wanted all of us to absorb the context where God is telling us to seek, to knock, and to ask. So these are the three things God is telling us, and we should do this persistently. And it is coming in the context of prayer. మరి ఈ యొక్క వచనాలు చదివిన సహోదరికి వందనాలమ్మా. మరి ఈ 10 వచనాలు నేను ఎందుకు చదవమని కోరానంటే, మరి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు మీరు అడుగుడి, తర్వాత తట్టుడి, వెదకుడి అని ఆ మాటలు మనం చూసాం కదా 9-10 వచనాల్లో. ఇవి ఏ సందర్భంలో చెప్పబడినవో మీరు గ్రహించుకోవాలని ఈ మొదటి 10 వచనాలు కూడా నేను చదివించాను. మరి ఏ సందర్భం అంటే అది ప్రార్థన గురించిన సందర్భంలో ఈ వెదకటం, తట్టటం, అడగటం అన్న మాట ప్రార్థన సందర్భంలో ప్రభువారు చెప్పారు. Now we see in the first few verses that it is John the Baptist who is teaching his disciples on how to pray, and looking at that, the disciples of Jesus ask Jesus, telling him, you see, John the Baptist is teaching his disciples to pray, can you also teach us how to pray? What we notice here, John the Baptist was a prayerful man, and he also taught his disciples how to pray. And that is something that the disciples of Jesus observed. మరి ఇక్కడ 1వ వచనంలో మనం చూసినట్లయితే, బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తా ఉన్నాడట. యేసు ప్రభు వారి శిష్యులు ఇది గమనించి, ప్రభువా, మరి బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించమని అడుగుతారు. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ప్రార్థనాపరుడు, మరి తన శిష్యులకి ప్రార్థన నేర్పించి ఉన్నాడు. ఇది మనం గమనిస్తున్నాం. Now, John the Baptist was filled with the Holy Spirit when he was in the womb of his mother. He is an exception. He is filled with the Holy Spirit, and he was able to recognize the Messiah even while he was in the womb. Also, he was called, his mission was to be the forerunner of Christ. And we also note that, John the Baptist is told to be the greatest of all prophets. Jesus himself said, John the Baptist is greatest of all the prophets. Now, having known this, being filled with the Holy Spirit, being the greatest of the prophets, John the Baptist prayed. The most important thing for us to understand is he prayed. మరి బాప్తిస్మిచ్చి యోహాను జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే, తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచే ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తి తను. అంతేకాకుండా మరి యేసు ప్రభు వారికి ముందుగా పోవచ్చు మార్గం సరళం చేసి అరణ్యంలో ఒక కేక అనే ఒక ప్రత్యేకమైన ప్రవక్తగా మరి లేఖనాల్లో అతని గురించి ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న వ్యక్తి తను ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. Now, if John the Baptist himself need to pray, how much more you and me need to pray is something that we should think about. And the greater example than John the Baptist is Jesus himself. If Jesus himself, when he prayed, that means that every one of us should pray. మరి ఇలాంటి ప్రత్యేకతలు కలిగి ఉన్న బాప్తిస్మిచ్చి యోహానే ప్రార్థన చేయవలసి ఉండగా, ప్రార్థించి ఉండగా, మరి మనం ఇంకెంతగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము. మనం ఇంకెంత ప్రార్థన యొక్క ఆ యొక్క అవసరం మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అంతేకాకుండా ఇంకా శ్రేష్టమైన ఉదాహరణ యేసు ప్రభు వారి జీవితమే. యేసు ప్రభు వారు కూడా ఎంతో ప్రార్థన విజ్ఞాపనలు చేసిన మరి ఆ యొక్క లేఖనాల్లో మనం ఆ యొక్క వాక్యాల్లో మనం గమనించగలం. కనుక మనం ప్రార్థించే విషయంలో
ఎంతగానో ఆ యొక్క అవసరం ఉందని మనం గ్రహించుకుందాం. Now, in response to this, most of the times when you ask a question to Jesus, he will respond with a question for us to think about. But this is one of those rare instances where he is giving an answer to the question. That means it is the right question, how to pray. And Jesus is teaching them how to pray. Although we call it the Lord's Prayer, it is actually the disciples' prayer. The actual Lord's Prayer comes in John 17, but it is disciples' prayer because Jesus doesn't have to say, "Forgive me my sins." It is for us to pray that Jesus taught us how to pray here. మరి సాధారణంగా యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన ఈ లోకంలో మరి ఉన్నప్పుడు ఆయనకి అనేక మంది వచ్చి ఆయన్ని ప్రశ్నలు అడిగేవారు. సర్వసాధారణంగా ఆయన ప్రశ్నించిన వారిని మరొక ప్రశ్నతో జవాబిచ్చేవారు. ఆయన ప్రశ్నించే వారికి మళ్ళీ వాళ్ళనే ప్రశ్నించేవారు తిరిగి. కానీ ఇక్కడ మనం చదివిన ఈ లూకాసు వార్త 11వ అధ్యాయంలో శిష్యులు అడిగిన దానికి చాలా ఏమంటారు, ఇది ఒక ప్రత్యేకమైన ఒక సందర్భం. ఏంటంటే ఇక్కడ మాత్రం ఆయన వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళకి చక్కగా మరి జవాబు చెప్తా ఉన్నాడు. వాళ్ళు అడిగారు ప్రార్థన గురించిన విషయం, వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తా ఉన్నాడు. మరి ఈ యొక్క 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు నిజానికి ఈ ప్రార్థన శిష్యులు చేయవలసిన ప్రార్థన. దీన్ని ప్రభు ప్రార్థన లేకపోతే లార్డ్స్ ప్రేయర్ అని మనం అనుకుంటున్నాం కదా సర్వసాధారణంగా. కానీ ఈ ప్రార్థనలో ఒక మాట, మా యొక్క పాపములను క్షమించుము, మేము ఇతరులను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అన్న మాట యేసు ప్రభు వారు చెప్పడానికి అవకాశం లేదు. ఆయన పాపం, నేను పాపిని అని చెప్పడానికి ఆయన పాపి కాదు. కనుక ఈ ప్రార్థన ప్రభు ప్రార్థన అనే కంటే కూడా శిష్యులు చేయవలసిన ప్రార్థన అంటం మంచిది. అసలు ప్రభు ప్రార్థన ఎక్కడుందంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన తండ్రికి చేసిన ప్రార్థనని మనం అక్కడ గమనించగలం. Now, followed by this is the lesson of persistence that comes in a parable, where a friend is knocking the door of a friend to ask for some bread. Now, Luke is a most well-authenticated Gentile author, and he captures most of these negative parables. Now, if we look at the Gospels, you won't see parables which are more negative like this. Like, for example, somebody is disturbing another one by knocking the door. A persistent woman is going behind a judge who doesn't believe in God. So these are the kind of negative stories, but with great lessons. These are captured only in Luke. మరి లూకా సువార్తలో దాని రచయిత లూకా గురించి మనం చూసినట్లయితే అతడు ఒక అన్యుల నుంచి ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి. అంతేకాకుండా చాలా మరి తన రచనల్లో, తను రాసిన వాటిలో ఎంతో అధికారికంగా మరి ఎంతో దాన్ని పరిశోధించి అధికారికంగా దాన్ని రాశాడు. అంతేకాకుండా లూకా రాసిన వాటిలో కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే ఉపమానాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదే అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. ఏంటంటే ఒక స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, మరి ఆయనకి పెట్టడానికి ఏమీ లేవు అని చెప్పేసి మధ్యరాత్రుల్లో ఆ యొక్క తలుపు కొట్టడం అని ఆ ఉపమానం ఉంటుంది ఇదే అధ్యాయంలో. మరి అంతేకాకుండా ఒక విధవరాలు దేవుడంటే భయం లేని ఒక న్యాయాధిపతికి మాటిమాటికి వెళ్ళటం. ఈ 2 ఉపమానాలు మనం గమనించినట్లయితే నెగిటివ్ పాయింట్స్, అంటే నెగిటివ్ అంటే మధ్యరాత్రి వెళ్ళి తలుపు కొట్టడం, లేకపోతే దేవుడంటే భయం లేని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటిమాటికి అడగటం, ఇలాంటి నెగిటివ్ ఉపమానాల్లో నుంచి మంచి శ్రేష్టమైన పాఠాలు నేర్పించడానికి ప్రభువు చెప్పిన వాటిని ఎన్నుకొని మరి రాశాడు లూకా. మిగతా సువార్తల్లో ఇలాంటి నెగిటివ్ ఉపమానాల్లో నుంచి ఇలాంటి పరిస్థితి మనం చూడలేం. కానీ లూకా సువార్తలో ఈ యొక్క నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ గా ఉన్న ఉపమానాల్లో నుంచి మంచి పాఠాలు నేర్చుకోవడానికి అలాంటివి ఎన్నుకొని రాశాడు లూకా. And Luke is also one author who spoke more about widows, much more than all the other 3 gospel writers put together. We will see more about it in the next parable. But here we see that
in verse 8, it says, I tell you, even though he will not get up and give you the bread because of friendship, yet because of his shameless audacity, he will give it. Like what it means is like a persistence. Shameless audacity is because he is asking again and again, knocking in the middle of the night, just to get over with it. To address the persistence, he will get up and give the bread. So you are getting a response because of the principle of persistence. ఇక్కడ 8వ వచనం మనం గమనించినట్లయితే దీనికంటే ముందు ఒక విషయం మనం గమనిద్దాం. ఏంటంటే లూకా మిగిలిన స్వార్థులందరికంటే కూడా, మిగిలిన 3 స్వార్థుల కంటే కూడా ఎక్కువగా మరి విధవరాండ్ల గురించిన రాసిన రచయిత. విధవరాండ్ల గురించి ఎక్కువగా ప్రస్తావించాడు తన సువార్తలో లూకా. మరి ఈ 11వ అధ్యాయం లూకా 11:8లో ఈ విధంగా ఉంది. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ సిగ్గుమాలి మాటిమాటికి అడగటం అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సిగ్గుమాలి మాటిమాటికి అడగటం అన్నదాన్నే పర్సిస్టెన్స్ అంటే పట్టు విడవకుండా కొనసాగటం, లేదా వదలకుండా ప్రయత్నించటం, వదలకుండా గట్టిగా ప్రయత్నిస్తూనే ఉండటం, వదలకుండా పట్టు విడవకుండా కొనసాగటం. ఇదే సిగ్గుమాలి మాటిమాటికి అడగనందువలన ఈ స్థితిని ఆ స్నేహితుడు తన నిద్ర లేచి ఇలాంటి మాటిమాటికి అడుగుతున్నాడు, సిగ్గుమాలి మాటిమాటికి అడుగుతున్నాడు కాబట్టి లేచి ఇచ్చాడు, స్నేహితుడైనందున కాదు. ఎట్లాగొట్ట ఇతన్ని మనం ఇది ఇస్తే ఇంకా అడగడు అన్నట్టుగా తను చేశాడు. Now, we have these 3 keywords, ask, seek, and knock in verses 9 and 10. And this is coming in the context of prayer, and they are actually words which are more active than what we see. It actually means that keep asking, or keep seeking, or keep knocking until the door is opened. So they are the words which indicate active tenses to show persistence until you get it. మరి 9వ వచనంలో 3 మాటలు ఉన్నాయి కదండి. అడగటము, వెదకటం, తట్టటం. అడుగుడి, వెదకుడి, తట్టుడి అని. ఈ యొక్క పదాలని మనం చూసినప్పుడు ఇవి నిజానికి క్రియతో కూడిన పదాలు అన్నమాట. చేయవలసిన ఒక కొనసాగిస్తూ చేయవలసిన, ఆపకుండా చేయవలసిన ఒక క్రియాపదాలు. ఉదాహరణకి ఇది ఎలాగుండాలంటే అడుగుడి, అడుగుచూ ఉండుడి, వెదకుడి, వెదుకుచూ ఉండుడి, తట్టుడి, తట్టుచూ ఉండుడి, తలుపు తెరవబడేదాకా. మరి ఇలాగా కొనసాగే క్రియాపదాలు ఇవి. So there is a beautiful promise that follows for everyone who keeps asking receives, who keeps seeking will find, who keeps knocking the door will be opened. So this is a kind of a promise that will yield to the persistence, and Jesus is expecting us to show that kind of a persistence until we make things happen. మరి 10వ వచనం, దాని తర్వాత వచనం అంటే 9లో మనం చూసాం కదా ఈ క్రియా పదాల గురించి. నెక్స్ట్ వచనంలోనే మంచి వాగ్దానం ఇక్కడ ఉంది. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఎంత మంచి వాగ్దానం చూడండి. యేసుప్రభు వారు మనము ఈ యొక్క ప్రయత్నం చేసే విషయంలో పట్టు విడవకుండా మరి ప్రయత్నం చేయాలని, వదలకుండా ప్రయత్నం చేయాలని, కొనసాగాలని, తలుపు తెరవబడేంత వరకు, మరి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకునేంత వరకు అడుగుచు, తట్టుచు, వెతుకుచు ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నారు. Now let's go to the next parable which is connected with this. This is also in the context of prayer. Can someone read Luke 18 verses 1 to 5? ఈ యొక్క మరొక ఉపమానం చూద్దాం. లూకా 18 1 నుంచి 5 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారండి. 18 1 నుంచి 5. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక వెధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను.
తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాలకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. Now here we have a widow who is very persistent. Now in those days, if we see, this specific woman has three disadvantages. One, she's a woman. In those days, they don't count women. Like, when Jesus fed 5,000 or 4,000, they were only counting men. They are not even part of the census. When we were counting, they don't count women. And the second, she's a widow. That means she doesn't have a man to stand for who can go and ask on her behalf. So, and the third thing is she's poor. That means she cannot even bribe the judge. She's having three big disadvantages: being a woman, a widow, and poor. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క విధవరాలి ప్రార్థన లేకపోతే విధవరాలి మనస్తత్వం ఎలా ఉందంటే, మరి పట్టు విడవకుండా కొనసాగి ప్రయత్నం చేసే ఒక మనస్తత్వం కలిగి ఉంది, వదలకుండా ప్రయత్నించే మనస్తత్వం కలిగి ఉంది. ఆ రోజుల్లో ఈ యొక్క విధవరాలు యొక్క పరిస్థితి ఎలా, 3 రకాలైన తనకి లోటులు ఉన్నాయి తన జీవితంలో. తనకి ముఖ్యంగా తను ఒక స్త్రీ. ఆ రోజుల్లో స్త్రీని జనాభా లెక్కల్లో కౌంట్ చేయరు, లెక్కించరు. స్త్రీకి కొన్ని హక్కులు కానీ ఒక గుర్తింపు కానీ ఆ రోజుల్లో ఉండదు. అది మొట్టమొదటిది. రెండోది ఏంటంటే, తనకి భర్త లేడు. భర్త ఉంటే తన జీవితంలో ఎవరైనా తనకి ఒక పురుషుడు ఏం చేస్తాడు, భర్త గాని తండ్రి గాని ఉంటే తన తరపున వెళ్ళి మాట్లాడతాడు. తనకు ఎవరు లేరు, తను ఒక విధవరాలు, తన తరపున మాట్లాడే భర్త లేడు. మూడోది ఏంటంటే, తను బీద స్త్రీ. ఒకవేళ డబ్బు ఉంటే ఆ యొక్క న్యాయాధిపతికి లంచం ఇచ్చి పని చేయించుకునే స్థితి ఉండునేమో, కానీ తన దగ్గర డబ్బు లేదు, పేద స్త్రీ. ఈ 3, మరి తను ఒక స్త్రీ, విధవరాలు, బీద స్త్రీ, ఈ 3 విషయాల్లో తను శ్రమలు పొందుతున్న వ్యక్తి తను. Now she is going to a God. She is not going to God here. She is going to a person who does not believe in God, a judge who does not even believe in God. Now look at the contradictory teaching here. The principle of persistence is so powerful that even if you use that principle with a person who does not believe in God, it works. Then how much more it should work with a good God is the point here. So Luke is presenting this parable now. Jesus is saying this very clearly that she is getting what she wants from a judge who does not fear God, but how much more you should get from a good God. ఇక్కడ ఈ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే, ఈ స్త్రీ తను ఎవరి దగ్గరికి న్యాయం కోసం వెళ్తుందంటే, ఆ వ్యక్తి గురించిన లక్షణాలు చూడండి. అతడు దేవునికి భయపడ్డంట, మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. నిజానికి ఈ నియమం అంటే ఏ నియమము? పట్టు విడవకుండా కొనసాగటం అనే నియమము, అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో గమనించండి. వదలకుండా ప్రయత్నం చేయటం అనే నియమము, అది ఏ సందర్భంలోనైనా, మరి ఇలాంటి దేవుడంటే భయం లేకుండా, మనుషులంటే లెక్క లేకుండా ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన ఆ స్త్రీ ఈ పట్టు విడవకుండా ప్రయత్నం చేసింది, వదలకుండా ప్రయత్నం చేసింది. ఈ నియమము అలాంటి దుర్మార్గుడైన న్యాయాధిపతి దగ్గర కూడా తనకి విజయాన్ని ఇచ్చింది. యేసుప్రభు వారు ఈ యొక్క ఉపమానంలో ఇలాంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తేనే ఇలాగ పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క దుర్మార్గుడైన న్యాయాధిపతే ఇంకా న్యాయం చేశాడు కదా. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి దేవుడు కాదు కదా, దేవుడు మంచి దేవుడు. మంచి దేవుడి దగ్గరికి మీరు పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తే ఇంకెంత ఫలితాలు మీరు పొందుకుంటారని పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు ఈ ఉపమానంలో. Now we should also understand that as humans we are designed to persist. Now here you are seeing a tribe. Okay, I've taken the pictures of this tribe. They are from Mexico. They are called Tarahumara, Raramuri tribes.
they are known for their type of hunting. If they want to hunt a deer, they run behind the deer until the deer gets tired and falls. And once the deer falls, they will pick it up and eat that. And that's how they hunt. And the name of that hunting is called persistence hunting. మరి ఈ యొక్క స్లైడ్ లో మీరు చూస్తున్న ఈ మనుషులు ఒక కొండ జాతికి సంబంధించిన ఒక తెగవారు. వారు మెక్సికో దేశంలో ఒక ప్రాంతానికి చెందిన తెగవారు. వాళ్ళు ఈ యొక్క జింకల్ని వేటాడటం అనేది మనం గమనించినట్లయితే వాళ్ళు ఎలా వేటాడతారంటే ఆ జింక వెనక వాళ్ళు పరిగెత్తి 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 ఆ జింక ఇంకా అలసిపోయేంత వరకు దాని వెనక పరిగెడతారట. ఎప్పుడైతే ఇక ఆ జింక ఇంకా పరిగెత్తలేకుండా అలసిపోయి పడిపోతుందో అప్పుడు దాన్ని వాళ్ళు తింటారు. మరి ఈ యొక్క వేటాడే పద్ధతిని మరి ఈ చెప్పాం కదా ఇందాక, ఎడతెగకుండా ప్రయత్నం చేయటం లేదా పట్టు విడవకుండా కొనసాగే పద్ధతి అంటారట, లేదా వదలకుండా ప్రయత్నం చేసే పద్ధతి ఈ యొక్క వేట పద్ధతి. So now I'm not in favor of hunting. I don't want you to go hunting. I'm just picking up this example to show how powerful persistence is and how it pays off. And the point that I want to make here is we are designed to persist. There is no animal in this world that can run as long as humans. They can run faster, but they will only run for a while. But when humans run, when it's a marathon, it is always humans who will win, because even if it's a cheetah or a tiger or a lion, they can run initially for a sprint, for a short distance quickly. But if you continue to run, it is only man who can continue much more than any other animal. మరి ఈ యొక్క తెగవారులాగా మీరు కూడా వేటాడాలని నా ఉద్దేశం కాదండి. మరి నిజానికి మనుషుల యొక్క స్థితి మనం గమనించినట్లయితే దేవుడు మనుషుల్ని మరి పట్టు విడవకుండా కొనసాగే ఒక మనస్తత్వంతో నిర్మించాడు. అలాగే వదలకుండా ప్రయత్నం చేసే ఒక నియమాన్ని, ఒక స్థితిని, అలాంటి స్థితిని మనలో నిర్మించాడు. మరి మనుషుల తీరు చూస్తే జంతువులు సహజంగా చాలా స్పీడ్గా పరిగెట్టినట్టు, ఉదాహరణకి పులి కానీ ఈ జింకలు కానీ చాలా స్పీడ్గా పరిగెట్టినట్టు అనిపిస్తాయి, కానీ కొంతకాలం కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి అలసిపోతాయి. కానీ మనిషి మాత్రం అలవకుండా పరిగెత్తగలిగిన లేకపోతే కొనసాగగలిగిన స్థితి ఉంది. ఉదాహరణకి మ్యారథాన్ యొక్క పోటీలో మనుషులు ఎన్నో కిలోమీటర్లు ఆగకుండా మరి ఆ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మరి అంత దూరం జంతువులు మనుషుల్లాగా అంత దూరం అవి పరిగెత్తలేవు. కొంచెం దూరం మాత్రమే స్పీడ్గా పరిగెత్తి ఇంకా ఆగిపోతాయి. మనిషి మాత్రం కొనసాగగలడు ప్రయత్నంలో. Now, the point is we are designed to persist. Like the reason why we can run longer is because we have sweat glands. We sweat, and we can continue while we are sweating. We can perspire, but the animals cannot sweat. There are very few animals like horses which can, but most animals cannot sweat, and they are not designed to persist. But humans, unlike anyone else, are designed to keep going. Our race is more than an ultra marathon. We are not here for a short sprint, but we are here to persist and persist in prayer. మరి ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనల్ని దేవుడు నిర్మించిన రీతి మనం గమనిస్తే, మనము ఎడతెగకుండా ప్రయత్నం చేసి విజయం సాధించే ఒక స్థితితో దేవుడు మనల్ని నిర్మించాడు. మరి పట్టు విడవకుండా కొనసాగే స్థితి మనలో పెట్టాడు. మరి ప్రార్థనలో మనం పట్టు విడవకుండా కొనసాగి ఫలితం పొందుకోగలిగిన ఒక నియమం, అలాంటి నిర్మాణం మనది. మరి జంతువులు మనం చూసినట్లయితే వాటికి స్వేద గ్రంథాలు ఉండవు. వాటికి చెమట బయటికి రాదు. ఒకే ఒక జంతువుకి ఆ యొక్క స్థితి ఉంది, గుర్రం అది. కానీ సర్వసాధారణంగా జంతువులు మనుషుల్లాగా చెమట పట్టదు వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఒకలాగా మరి గుండె వేగంగా కొట్టుకుని మరి ఒకలాగా చెమట పట్టేసిన స్థితి మనిషికి మాత్రమే ఉంది. అందువలన మనము వదలకుండా ప్రయత్నం చేయగలం, మరి పట్టు విడవకుండా కొనసాగగలం. ఈ యొక్క
మరి ఈ ఈ యొక్క నియమాన్ని మనం ప్రార్థనలో మనం అన్వయించుకోవాలి. The persistence is in the very design. That's how God built us. Now let's have someone read Luke 18 verses 6 to 8 as well. దయచేసి ఎవరైనా లూకాసు వార్త 18వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు దయచేసి చదవండి. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? Now, although it seems like a negative parable, look at the great lesson that Christ has brought up from that. Although the judge is a bad judge, but compare him to a God who is a good God, how much more quickly that you shall receive answers. But what we are asked to do is to persist, to show persistence in our prayers. మరి ఈ యొక్క వచనాల్లో మరి ఆ యొక్క న్యాయాధిపతికి దేవుడికి పోలిక చూద్దాం. 6వ వచనంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అంటున్నాడు. మరి దేవుడైతే మరి మంచి దేవుడై ఉన్నాడు. ఆ విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మరి పట్టు విడవకుండా ప్రయత్నం చేసి తను న్యాయం పొందుకుంది. మరి మంచి దేవుడైన దేవుడి దగ్గరికి మరి దివారాత్రులు అంటే ఎడతెగకుండా ప్రార్థించే వారికి, మొరపెట్టుకునే వారికి ఆయన న్యాయం తీర్చడా మంచి దేవుడైన దేవుడు అని యేసు ప్రభువు వారు అడుగుతున్నాడు. తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఇది ఒక నెగిటివ్ పాయింట్ గా కనిపిస్తుంది, కానీ ఆ న్యాయాధిపతి ఆ యొక్క ఉపమానంలో శ్రేష్టమైన ఒక పాఠం ఏంటంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకే ఎడతెగకుండా మరి ఆవిడ ప్రయత్నం చేసి న్యాయం పొందుకుంటే, మరి మంచి దేవుడైన మన దేవుడు దివారాత్రులు మొరపెట్టుకుని వారికి న్యాయం తప్పకుండా అనుగ్రహిస్తాడన్న పాఠం మనం నేర్చుకోగలం. So God is a good God. He has promised us. We see in a verse in Isaiah, it says, "Call on to me and I will answer." So it's very important that we are convinced that God is a prayer answering God. He's not like an unjust judge. But still, Jesus is insisting that we persist. We should show that persistence when it comes to prayer. Now, I have a comparison table here between the women and... See, the woman was a stranger, but we are God's children. The widow has no access to the judge, but we have open access to his presence. And the woman had no friend at court, but we have an advocate. The woman came to the court of law, and we go to the throne of grace. Now she pled out of her poverty, but we have God's riches and all the promises in the word. So we claim those promises in God. So it's a different story when it comes to we and God. But what we are learning from the women and the judge is the principle of persistence, which is so powerful that it will work irrespective of whom you are using it with. మరి మన దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. మరి ఇర్మియా గ్రంథము మనం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఆన్సర్ చేస్తానని చెప్పాడు. దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. మరి ఇక్కడ స్లైడ్ లో చూపించినట్టుగా కొంత పోలిక నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చిన స్త్రీ, ఆమెకి ఎవరు లేరు, ఆమెకి పరిచయం లేదు. ఆ యొక్క న్యాయాధిపతికి అసలు ఆమె ఎవరో తెలియదు. కానీ మనమైతే మన దేవుని దగ్గరికి మనం ప్రార్థనలో వెళ్ళినప్పుడు మన స్థితి ఏంటంటే, మనం దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం, ఆయన చిల్డ్రన్ అయి ఉన్నాం. మరి ఈ యొక్క విధవరాల పరిస్థితి మరొక పాయింట్ ఏంటంటే, ఆ న్యాయాధిపతి యొద్దకి ఆమె వెళ్ళటానికి ఆమెకి సరైన అంటే ఆమె అసలు వెళ్ళలేని స్థితిలో ఉంది. ఆమె వెళ్ళటానికి అవకాశం లేదు ఆ యొక్క సమాజంలో. కానీ మనమైతే మన దేవుడి విషయంలో మనకి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకి ప్రవేశం ఉంది. మరి ఈ యొక్క విధవరాల పరిస్థితి మరొక పాయింట్ చూసుకున్నట్లయితే, ఆ యొక్క న్యాయాధిపతి దగ్గర తన గురించి మాట్లాడటానికి తన స్నేహితుడు కానీ తన తరపు మనిషి కానీ ఎవరూ లేరు.
కానీ మనకైతే మన దేవుని సన్నిధిలో ఒక అడ్వకేట్ మన తరపున విజ్ఞాపన చేయడానికి మన తరపున ఒక స్నేహితుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు దేవుని సన్నిధిలో. మరి ఈ విధవరాల పరిస్థితి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆమె న్యాయాధిపతి యొద్దకి ఒక కోర్టులోకి వచ్చింది ఆమె న్యాయం కొరకు. అయితే మనమైతే మన దేవుని యొక్క కృపాసింహాసనం యొద్దకు వస్తాం ప్రార్థనతో. మరి ఆ స్త్రీకి ఇంకొక పాయింట్ ఏంటంటే, తన పేదరికంలో నుంచి తను మొరపెట్టింది. మనమైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ప్రకారము దేవుని యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా మనకి చెందుతున్నాయి అన్న స్థితిలో నుంచి మనం ప్రార్థిస్తా ఉన్నాం. There are so many examples of persistence that has worked in the Bible. Jacob wrestled with God on his way back to meet Esau. He held on to God and he wrestled with him. The woman with the issue of blood showed persistence in touching the hem of the garment of Christ. We also read about the paralytic man who has paralysis. The friends show persistence by removing the roof and putting the friend all the way down in front of Jesus, irrespective of the crowds. So there are more stories about persistence, and persistence has always worked. మరి దయచేసి గమనించండి, పట్టు విడవకుండా కొనసాగి ఫలితాలు సాధించుకునే విషయం అది తప్పకుండా మనకి మంచి ఫలితాలు ఇస్తుంది. వదలకుండా ప్రయత్నం చేయటం అన్న నియమము తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తుంది అని మనం బలంగా జ్ఞాపకం ఉంచుకుందాం. ఎన్నో ఉదాహరణలు ఎన్నో బైబిల్లో ఉన్నవి. మనం గమనించినట్లయితే యాకోబు జీవితం మనం గమనించినట్లయితే ఇలాగా వదలకుండా ప్రయత్నం చేసి పట్టు విడవకుండా ప్రార్థించి తను ఫలితం పొందుకున్నాడు. మరి ఆ యొక్క ఒక మనుషునితో తను పోరాడాడు రాత్రంతా అన్న సందర్భం మనం గమనించినట్లయితే ఈ యొక్క నియమము ఎలాగా అతనికి మంచి ఫలితం ఇచ్చిందో చూడగలం. అదేవిధంగా రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఎడతెగకుండా తను ప్రయత్నం చేసింది. విసిగిపోకుండా వదిలిపెట్టకుండా ప్రయత్నంలో కొనసాగి యేసు ప్రభు వారి యొక్క తన అంగి అంచుని తాకితే నాకు స్వస్థత వస్తుంది అనే ఒక నమ్మకంతో పట్టు వదలకుండా ఫలితం సాధించిన దాకా తను ప్రయత్నించడం ఆపలేదు. చివరికి ఆ నియమం పనిచేసి ఆమె ఫలితం పొందుకుంది. అదేవిధంగా ఆ యొక్క పక్షవాతం వచ్చిన వ్యక్తిని తన స్నేహితులు మరి అక్కడ ఎంతమంది జనం ఉన్నా అసలు వెళ్ళటానికి అవకాశం లేకపోయినా పట్టు వదలలేదు. వాళ్ళ కప్పుని విప్పి పైనుంచి మంచాన్ని దించారు. ఆ యొక్క పక్షపాతం ఆ స్నేహితుల యొక్క ఆ పట్టు విడవని స్థితి అది ఫలితం ఇచ్చింది. ఈ యొక్క స్థితి ఈ నియమం ఖచ్చితంగా మనకి మంచి ఫలితం మనం అనుభవిస్తాం. We also see in 2 Kings 13, Elisha says you should have struck the ground more than 3 times. When Joash strikes the ground, he says if you had struck the ground 5 to 6 times, you would have won over your enemies. But Joash failed to show that persistence. We are expected to strike again and again and again until we really receive that victory. So the principle is proven. మరి 2వ రాజుల గ్రంథము మనం గమనించినట్లయితే ఎలీషా తన దగ్గరికి వచ్చిన రాజు ఏం చేస్తాడంటే, ఆ రాజుకి ఏం చెప్తాడంటే, ఈ బాణాలు తీసుకొని నువ్వు నేలకేసి కొట్టమంటాడు ఒక సూచన ప్రాయంగా. ఆ రాజు ఏం చేస్తాడు, కేవలం కొన్నిసార్లు మాత్రమే కొట్టేసి గమ్మునుంటాడు. అప్పుడు ఎలీషా తనకి ప్రవచనాత్మక ఏం చెప్తాడంటే, నువ్వు ఇంకా ఎడతెగకుండా విడవకుండా ఇంకా 5-6 సార్లు ఇంకా ఎక్కువ సార్లు కొట్టినట్లయితే నువ్వు ఫలితం పొందుకునేవాడివి. కేవలం కొన్నిసార్లు ప్రయత్నం చేసి ఆపేసే మనస్తత్వం నీలో ఉంది కనుక నువ్వు జయం సాధించలేవని చెప్పాడు. Now, see, we should pray like as if it depends on God, but we should work as if it depends on us. It is very important that we work really hard. When David killed Goliath, there was no miracle there. Although God was there orchestrating the situation, giving him that opportunity to face Goliath as a giant, but used a sling that he practiced all through his life. He learned from the Benjaminites who are staying nearby how to use a sling, and he practiced it so well that he could shoot the sling even while he was running straight into the forehead of the giant because of the practice that he has put in on how to use the sling. మరి
మనం ప్రార్థించినప్పుడు ఎలా ఉండాలంటేనంట, సమస్తము దేవుని మీదే ఆధారపడి ఉంది అన్నట్లు ప్రార్థించాలట. కానీ మనం ప్రార్థన అయిపోయిన తర్వాత మన జీవితంలో మనం చేసే క్రియల విషయంలో, మన జీవన శైలి విషయంలో ఎలా ఉండాలంటే, సమస్తము నా మీదే ఆధారపడి ఉన్నట్టుగా మనం పనిచేయాలట. ప్రార్థన చేసినప్పుడు సమస్తం దేవుని మీదే ఆధారపడి ఉంది అని ప్రార్థన చేయాలి. పని చేసినప్పుడు మనం ప్రయత్నం చేసినప్పుడు సమస్తం నా మీదే ఆధారపడి ఉందన్నట్టుగా ఏ లోటు లేకుండా మన క్రియ ఉండాలి. మరి దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే, గొల్యాతుని తను ఆ వడిసెలతో కొట్టి ఆ రోజు జరిగిన సంఘటన నిజానికి దావీదుకి అది పెద్ద అద్భుతమేం కాదు. ఎందుకంటే పరిగెడుతూ కరెక్ట్ గా ఆ గొల్యాతు నుదురు మీద ఆ చిన్న గ్యాప్ లో ఆ రాయిని తను కొట్టగలిగాడంటే ఎంతగా సాధన చేస్తుంటాడో, ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తుంటాడో తన జీవితంలో, ఎన్ని గంటలు తన క్రియ చేశాడో ఆ యొక్క వడిసెల ప్రాక్టీస్. కనుక ఆ గొల్యాతుని కొట్టిన రోజున అది చాలా ఫలితాన్ని ఇచ్చింది. Now, there is a verse in 1 Chronicles 12:2 which says that, the Benjaminites are very good with the sling. They can shoot with the left and the right. But David is from the tribe of Judah. And if you actually observe well, the tribe of Judah and Benjaminites were always together. And David is learning from the Benjaminites how to shoot the sling. And when he goes to Saul and tells him that, I have practiced the sling so long and so well, that I am so good with the sling. Actually, Saul, being a Benjaminite, should have known what is the power of the sling. But, he misses the whole point there. But David uses the principle of persistence and masters the sling and takes the giant down. I'm sorry, brother. Where is that scripture, brother? It's 1 Chronicles 12. 1 Chronicles 12:2. 12:2. మరి 1వ దినవృత్తాంతంలో 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. వీరు అనగా బెన్యామీను గోత్రపు వారు అనమాట. వాళ్ళు ఎలాంటి వారట? విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. 2వ వచనంలో ఈ బెన్యామీను గోత్రీయులకి ఒక ప్రత్యేకత ఉంది. వడిసెల వాడటంలో వాళ్ళు చాలా నిపుణత కలిగిన వాళ్ళు. అయితే దావీదుని మనం చూసినట్లయితే దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. మరి వీళ్ళిద్దరూ కలిసే ఉండేవారట, బెన్యామీని గోత్రీయులు, యూదా గోత్రపు వాళ్ళు. మరి వాళ్ళని గమనించి మరి ఈ ఎడతెగకుండా ప్రయత్నించి వదలకుండా కొనసాగే విషయంలో ఆ నియమము బాగా జీర్ణించుకున్నాడు దావీదు. మరి ఆ యొక్క వడిసెల వాడటం విషయంలో మరి బెన్యామీనుల్ని దగ్గర నుంచి నేర్చుకున్నాడు, గమనించి వాళ్ళ జీవితాలతో కలిసిమెలిసి ఉండటం వల్ల తిని కూడా ఆ యొక్క వడిసెల ఎంతో నైపుణ్యంతో సాధన చేసి వాడటం నేర్చుకున్నాడు. నిజానికి ఈ సౌలు రాజు బెన్యామీనీయుడు. అసలు అతను వడిసెల వాడాల్సిన ఐడియా అతనికి రావాలి, కానీ దావీదు పట్టుదల కలిగితే ఫలితం సాధిస్తాం అన్న నియమాన్ని జీర్ణించుకున్న వ్యక్తి గనుక అది అమలు చేసి ఫలితం పొందాడు. Now, although there are more things to dwell upon and understand from, how Saul was deteriorating in his spirit, and also how David was growing stronger and stronger. He is a prayerful man and showed a lot of persistence. There is one thing that we should ponder in the life of David. When he was in the wilderness, there was no ravens feeding him. When he really lost his child, God did not raise him up. He was baptized and he lost his child. And, he did not part any sea or he did not part any river. If you look at the whole life of David, there are no miracles. I'm not against miracles. I came to Christ through a miracle. But, just look at the life of David. There are no miracles, but it is sheer persistence. And David is the only person whom God says he is the man after my own heart. మరి దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి చెప్పుకోదగినంత గొప్ప అద్భుతాలు మరి మనం చూడం. కేవలము ఈ పట్టుదలతో ప్రయత్నం చేసి సాధించుకునే మనస్తత్వంతో అతను విజయాలు పొందాడు. మరి తన జీవితంలో ఎర్ర సముద్రము
మరి పాయలవ్వలేదు. తను పోగొట్టుకున్న బిడ్డ తిరిగి మరి పునరుద్ధానం తిరిగి బ్రతకలేదు. మరి ఎన్నో విషయాలు తన జీవితంలో మరి కొన్ని సందర్భాల్లో అరణ్యాలు పట్టుకొని పారిపోతా ఉన్నాడు. అలాంటి విషయాల్లో మరి ఆ పక్షులు వచ్చి ఏమి తనకి భోజనం పెట్టలేదు, లేకపోతే ఇవ్వలేదు. మరి కేవలం తను పట్టుదల, ఎడతెగకుండా ప్రయత్నం చేసే మనస్తత్వం, విడిచిపెట్టకుండా ఫలితం వచ్చేదాకా ప్రయత్నం చేసే మనస్తత్వంతో మాత్రమే అతను ఉన్నాడు. గమనించినట్లయితే దావీదు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, నా హృదయానుసారుడని. మరి నేను అద్భుతాలకి వ్యతిరేకిని కాదు, ఒక అద్భుతం ద్వారా మాత్రమే నా జీవితంలో నేను దేవుని యొద్దకు వచ్చాను. కానీ దావీదు జీవితంలో మాత్రము ఈ నియమం పట్టుదలతో సాధించేంత వరకు వదలకుండా మరి అడగటం, తట్టటం, వెతకటం, సాధించుకునేంత వరకు మొరపెట్టటం, అలాంటి మనస్తత్వంతో అతడు ఎన్నో విజయాలు సాధించాడు. So it is true that God is a God of supernatural, and God does miracles even today, and we can expect miracles from God. But we should also understand that we should work really hard and persist. Moses was not the man after God's own heart. Elijah was not the man after God's own heart. But David was the man after God's own heart. We should show persistence in faith and prayer, like a Shadrach, Meshach, Abednego. Even though you are right all the time, you should be ready to get into the fire. Even though you are right all the time, you should continue to persist and get into the lion's den. Be ready to get into the lion's den. That's where the test is. How good, how faithful you are to God is put to test on how long you persist. మరి నిజానికి మన దేవుడు ప్రకృతి అతీతమైన క్రియలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. అయితే మనము మాత్రం ఎలా ఉండాలంటే, అద్భుతాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. అద్భుతాలని మనం నమ్మే వాళ్ళంగానే ఉండాలి, నమ్మాలి. కానీ మన జీవితంలో ఎలా ఉండాలంటే, ఎడతెగక శ్రమించి కష్టపడి పనిచేసే వాళ్ళంగా, సాధన చేసి మరి క్రియ విషయంలో పట్టుదల కలిగి పనిచేసే వాళ్ళంగా, మనం అలసిపోకుండా, విసిగిపోకుండా, విడిచిపెట్టకుండా ప్రయత్నం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. ఇలాంటి నియమము, ఇలాంటి మనస్తత్వం దావీదులో ఉంది. అందువల్లనే మరి దావీదు గురించి మాత్రమే నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. మరి మిగిలిన చాలా మందిని మనం గమనించినట్టు వాళ్ళ జీవితాల్లో వేరే విధంగా వాళ్ళని అభినందించాడు దేవుడు. కానీ మరి దావీదు విషయం వచ్చేసరికి నా హృదయానుసారుడు అని చెప్పాడు దేవుడు. So I will close with this small story. Eugene Peterson is the author of The Message, and he is one of the most powerful pastors who have ever lived. And he was sitting at the lake and watching this small fisher, a small colorful bird, which is very common in India, and especially in Andhra Pradesh, you will see in many places. So he was watching this bird trying to fish. And he observed that every time this bird is trying to dive into the water, it is coming back empty. So he sat there and he started counting how many times it is taking the dive. And he counted almost 36 times that it went inside the water and came back empty. మరి యూజిన్ పీటర్ అనే దేవుని సేవకుడు ఈ యొక్క మాటలు చెప్పిన వ్యక్తి అన్నమాట. ఈ పిక్చర్ లో మీరు చూస్తున్న పక్షి, అది నీళ్ళల్లోకి ఇలాగా దూకి లోపలికి వెళ్ళి చేపల్ని పట్టుకుంటది అనమాట. మరి ఒక రోజు ఈ యూజిన్ పీటర్ గారు ఈ యొక్క పక్షి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, బాగా ఎక్కువ సార్లు మనం చూడగలం. మరి ఈ పక్షి వేటాడేటప్పుడు ఆ చేపల్ని పట్టుకునే పద్ధతి యూజిన్ పీటర్ గారు ఒకరోజు నీళ్ళ దగ్గర కూర్చొని గమనించారట. అది దాదాపు నీళ్ళలోకి అలాగ దూకి పట్టుకుంటున్నప్పుడు చాలాసార్లు చేప దొరకలేదట. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుందో గమనిద్దామని ఒక రోజు లెక్క పెట్టాడట. 36 సార్లు అది లోపలికి వెళ్ళింది, అది దూకిందంట, కానీ చేప తనకి చిక్కలేదు. 36 సార్లు చిక్కలేదు. So 36 it has taken the dive and it did not catch anything. On the 37th time, it caught a fish. And Eugene Peterson looked at the fish that it has caught and then looked at the bird. And then one sentence struck him. He said,
This is a kingfisher. You know, it is the best when it comes to fishing, and that is why it is called a kingfisher. But still, it took 37 strikes for it to catch a fish. మరి 36 సార్లు ప్రయత్నించినప్పుడు చేపను పట్టుకోలేకపోయింది. 37సారి అది ప్రయత్నించిందంట, నీళ్ళలోకి దూకి 37సారి చేపను పట్టుకోగలిగిందంట. అది చూశాడంట ఆ దేవుని సేవకుడు యూజిన్ పీటర్ గారు ఆ పక్షిని, తన నోట్లో ఉన్న ఆ చేపను చూసి, ఈ యొక్క పక్షి పేరు కింగ్ ఫిషర్, అంటే చేపలు పట్టుకుంటంలోనే రాజు. పక్షి పేరే చేపలు పట్టుకునే విషయంలో రాజు అని. మరి చేపలు పట్టుకునే విషయంలో రాజు అయిన పక్షికే 36 సార్లు ప్రయత్నం చేయవలసి వచ్చిందే. మరి ఎంత ఎడతెగకుండా ప్రయత్నం చేసే విషయంలో ఎంత చక్కని ఉదాహరణ ఇది అని అనుకున్నాడట. Now, the next thing that struck him was that, Jesus called us to be fishers of men. If a kingfisher takes 37 strikes to catch a small fish, how many more strikes that we will take to go and catch someone for God, to be fishers of men? మరి ఆ సేవకుడికి వచ్చిన మరో తలంపు ఏంటంటే, ఈ పక్షి యొక్క ఉదాహరణలో నుంచి, మరి దేవుడు మనల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తానని చెప్పాడు కదా యేసు ప్రభు వారు. మరి చేపలను పట్టుకునే విషయంలో రాజు అని పిలిపించుకున్న పక్షికే 37 ప్రయత్నాలు అవసరమైంది ఒక చేపను పట్టుకోవడానికి. చేపలు పట్టుకునే విషయంలో రాజు అన్న పేరు పెట్టబడిన పక్షికే అన్ని ప్రయత్నాలు చేయవలసి వచ్చిందే, ఇంకా మనుషుల్ని పట్టుకునే విషయంలో మనము ఎలా ఉండాలి అని ఒక చక్కటి పాఠము ఈ పక్షి ద్వారా ఆ సేవకుడు గ్రహించుకున్నాడట. So we are designed to show persistence, like how we saw the persistence hunting of Tarahumara. And persistence breeds excellence. If you want to be excellent for God, if you want to be called the man after God's own heart or the woman after God's own heart, all you need to show is persistence. And God wants us to show persistence. He made it very clear in 2 of his parables that he wants us to show persistence when we are praying. And persistence will always work. Anybody can succeed if they work hard enough, long enough, and smart enough. With that, I just wanted to close this. Thank you all for the opportunity. మరి ముగింపులో మరొకసారి 3 ముఖ్యమైన పాయింట్స్ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనము పట్టుదల కలిగి ప్రయత్నం చేసే విషయంలో, లేదా పట్టు విడవకుండా కొనసాగే విషయంలో వదలకుండా ప్రయత్నం చేసే వ్యక్తులంగా మనం ఉండాలని, అలాంటి స్థితితో మనల్ని నిర్మించుకున్నాడు. మరి రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇలాంటి స్థితిలో ఉంటామో, పట్టు విడవకుండా ప్రయత్నం చేసి, మరి ఎడతెగకుండా ప్రార్థనలో మొరపెట్టుకుని విడవక మనం మొరపెట్టుకునే విషయంలో, ప్రయత్నంలో అలసిపోకుండా ఎప్పుడైతే మనం ఇలాంటి స్థితిలో కొనసాగుతామో, ఆ స్థితి మనల్ని ఒక శ్రేష్టమైన ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దారి తీస్తుంది. అంతేకాకుండా యేసు ప్రభు వారు, మన దేవుడు మనల్ని ఇలాగే ఉండమని, ఇలాంటి స్థితిలో అంటే పట్టు విడవకుండా మరి ప్రయత్నం చేసి 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 సాధించుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు మనం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకొంచు నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. On behalf of all of us, we thank you so much, dear brother Tarun Kumar garu. మరి మన గురించి మంచి ఎంతోగానో సిద్ధపడి ఎంతో మేలు చేస్తా ఉన్నారు ఆత్మీయంగా మన జీవితాలకి బ్రదరు. దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుచున్నాను. మరి మధ్యరాత్రి అదే అక్కడ 2 గంటలు అనుకుంటాను టైం. దేవునికి స్తోత్రం కలుగునగా ఆ బిడ్డను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. మరి ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఐక్యరాజ్య సమితి బిల్డింగ్ లో, జెనీవాలో, UN దాంట్లో. ఒక లీడర్, అతను క్రిస్టియన్, తను చాలా టాప్ లీడర్ తను అక్కడ. ఆయన ఒక మాట చెప్పాడు, తన చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు వాళ్ళిద్దరు భార్య భర్తలు. వాళ్ళ వైఫ్ ఆమె అఫీషియల్ కాదు, కానీ ఆయన అరేంజ్ చేసే ప్రతి మీటింగ్ ఆవిడ వస్తారు. వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ అతను. ఆయన
ఒక మాట చెప్పాడు, మర్చిపోలేని మాట. అది ఏంటంటే, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు అత్యంత కృంగిపోయి ఉంటావో అప్పుడు ఏం చేయాలట? ఎప్పుడైతే నువ్వు బలహీనమైన స్థితిలో ఉంటావో అప్పుడు తిరిగి ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టుగా విరుచుకుపడాలట జీవితంలో. యు కమ్ బ్యాక్ అండ్ హిట్ ఇట్ లైక్ నెవర్ బిఫోర్ వెన్ యు ఆర్ ద వీకెస్ట్ అన్నది. ఆయన ఏ సందర్భంలో చెప్పాడంటే, తన బ్యూటిఫుల్ వైఫ్ క్యాన్సర్తో బాధపడతా ఉంది. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ తను. మేము ఆశ్చర్యపోయాం ఆయన మాటలు విని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలతో దేవుడు దీవించిన గాక మనల్ని. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ తరుణ్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బాబీ రత్నాకర్ అన్నయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభు. అయ్యా తండ్రి, ఏ విధంగా పట్టుదలతో ప్రభు ఉండాలో అయ్యా ప్రభు అనేకమైన ఆత్మ సంబంధం విషయాలు ప్రభు నీ బిడ్డ ద్వారా తెలుసుకుంటూ సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభు, నువ్వు పిలిచిన పిలుపుని ప్రభు నిలబెట్టుకుంటూ అయ్యా తండ్రి పిలుపు తగ్గట్టుగా జీవించగలిగే కృప తండ్రి మాకు ఏ విధంగా పొందుకోగలమో ప్రభు నీ దాసుని ద్వారా వివరించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. తరుణ్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా తండ్రి ప్రభ, సమయం అనక ప్రభ నీ బిడ్డ దేవతను ప్రభ పాటుపడుచుండగా సహాయం చేయమని ఆయన కుటుంబాన్ని ఆయన చేస్తున్న దేవతను ప్రవృత్తిని కూడా ప్రత్యేకంగా దీవించమని, ప్రత్యేకంగా ప్రభ విత్తబడ వాక్యం తండ్రి 30 60 100 మా జీవితాల్లో ఫలింపు చేయమని ప్రభ చెప్పిన వాక్యాన్ని తర్జుమా చేసిన దేవతను ప్రభ అయ్యా బాబీ రత్నాకర్ గారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఈ విధంగా తండ్రి మేము అందరము తండ్రి ఉదయకాల సమయం లేచి ప్రభ నువ్వు స్థుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ప్రభ ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న ప్రభ బాబీ రత్నాకర్ కుటుంబాన్ని సహకరిస్తున్న ప్రభ అతని ప్రభ స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని, అదేవిధంగా ప్రభ కోర్ టీం వారిని, ఎవరైతే ప్రభ ఈ యొక్క కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న అందరూ పేరు దీవించమని, ప్రత్యేకంగా ప్రభ వాక్యం మా జీవితంలో కేవలం తను విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ వాక్యానుసారంగా జీవించగల కృప మాకందరికీ దయచేయమని ప్రభ జూమ్లో అతను చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందినాహం నుండి మేము దయచేయము, మనసును క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలో తగ్గ కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, తర్జుమా చేసిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ఈరోజు చేయవలసిన సమస్త కార్యాలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ తరుణ్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా జాయిన్ అయిన వారికి మన సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కూడిక ముగించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.